హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనము పుదీనా అలాగే కొత్తిమీర ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేయాలి అన్నది చూపిస్తానండి. మనము పుదీనా కానీ కొత్తిమీర కానీ తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా 30 రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలంటే నేను ఇక్కడ 3 రకాలుగా టిప్స్ అయితే చూపిస్తాను. మీకు ఏది యూజ్ అవుతే అది మీరు ట్రై చేసి చూడండి. ఈ కట్ట అయితే నాకు 10 రూపాయలకి వచ్చిందండి. దీన్ని నేను ఎలా స్టోర్ చేస్తానో కూడా చూపిస్తాను. ముందుగా ఇలా 2 భాగాలుగా విడదీసుకుంటున్నానండి. నేను 3 రకాలుగా చూపిస్తాను అన్నాను కదా, అందుకని ఇలా 2 భాగాలుగా నేను విడదీస్తున్నాను. ముందుగా ఏదైనా ఇలా కుళ్ళిపోయిన ఆకులుంటే ముందుగా తీసేసేయాలి. కుళ్ళిపోయిన కానీ పండిన ఆకులు, గడ్డి ఇలాంటిదంతా ఉంటుంది కదా, నీట్గా తీసేసేయాలి. ఇలా నీట్గా తీసేసి నేను ఇక్కడ 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఇలా 2 భాగాలుగా చేసేసుకొని ఒక భాగాన్ని అయితే నేను సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. దీన్నైతే ఎలా స్టోర్ చేయాలో ముందుగా చూద్దాము. ముందుగా ఇలా ఏదైనా ఒక డబ్బా తీసేసుకోండి. ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, ఒకటి తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను. తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. ఒక 4-5 చుక్కలు ఇలా నిమ్మరసం అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనము ఈ పుదీనా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి మనము బయట పెట్టినా కూడా ఒక 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్టయితే మనము నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఒక కవర్ని అయితే ఇలా వేసేయాలండి. దీనిపైన ఇలా ఒక కవర్ని ఇలా తొడిగేసేయాలి. ఇలా తొడిగి మనము ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లోనైనా పెట్టొచ్చు, మీకు అవసరం లేదు మేము బయట పెట్టుకుంటామంటే బయట కూడా పెట్టొచ్చు. కానీ బయట పెడితే మనము ఈ వాటర్ని వారానికి 2 సార్లు మారుస్తూ ఉండాలి. ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ ఏం మారిసే అక్కర్లేదు. ట్రై చేసి చూడండి. మీకు గనుక ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవదు. నేను దీన్ని ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక రకం చూద్దామండి. ముందుగా పుదీనా ఆకులు మొత్తం విడిపించేసుకోవాలి. మనము కొద్దిగా ముందు భాగం లేతగా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఆకులు మొత్తం విడిపించుకొని తర్వాత ముందు భాగంలో లేతగా ఉన్న కాడలు కూడా వేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను పుదీనా కానీ లేదంటే కొత్తిమీర కానీ ఎక్కువ తెచ్చినప్పుడు ఎక్కువ శాతం ఇలాగే నేను స్టోర్ చేస్తూ ఉంటాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడాను. ఇలా విడిపించేసుకోవాలి. ఇలా మొత్తం విడిపించిన తర్వాత ఇప్పుడు మనం ఒక కట్ట పుదీనా వేస్తే ఆ అరకట్ట కొత్తిమీర వేయాలండి. దీనికి ఒక అరకట్ట కొత్తిమీరని ఇలా విడిపించుకొని వేసుకోవాలి. పుదీనా కంటే కాస్త తక్కువ ఉండాలండి కొత్తిమీర. ఇలా విడిపించేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా కాడలు కూడా వేస్తున్నాను లేతగా ఉన్నవి. ఇలా మొత్తం అన్ని విడిపించేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక అరకట్ట కొత్తిమీర కూడా ఇందులోకి విడిపించుకొని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చూసారా, పండిన ఆకులు ఏదైనా ఉంటే నీట్గా తీసేసేయండి. తీసేసిన తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా నీట్గా పోయేలాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ వాష్ చేసి తీసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. నీళ్లు ఏం వేసే అక్కర్లేదండి, ఊరికే మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజులు కానీ మనం యూస్ చేసుకోవచ్చు. కొంచెం కూడా పాడవదు. అలాగే మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ఈజీగానైతే ఉంటుంది. ఎప్పుడు మిక్సీ పట్టే పని కూడా ఉండదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అలాగే సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూను. పచ్చిమిరపకాయలు సాల్ట్ వేయడం వల్ల మనకు తొందరగా చెడిపోకుండా ఉంటుంది. అందువల్ల పచ్చిమిరపకాయలు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకొని వస్తానండి నేను ఇప్పుడు. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకు 30 రోజుల నుంచి 40 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. మనం వాడేకి ముందుగా మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బయట పెట్టుకున్నాం అనుకోండి, అది గడ్డలాగా అయిపోయి ఉంటుంది కదా, అది కాస్త మెల్ట్ అవుతుందన్నమాట. ఇలా కాకుండా మనము దీన్ని ఇంకొక రకంగా కూడా స్టోర్ చేయొచ్చండి. ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా ఇంట్లో, దాంట్లోకి ఒక్కొక్క స్పూన్ వేసేసేయండి. అన్ని ఐస్ క్యూబ్స్ ట్రేలోకి ఒక్కొక్కటి వేసేసి ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, క్యూబ్ లాగా అయిపోతాయి. వాటిల్ని తీసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చండి. పలావ్ కానీ, టమాటో బాత్ కానీ, లేదంటే మనము ఫ్రైడ్ రైస్ కానీ ఇలా చేస్తూ ఉంటాం కదా, అందులోకి ఒక 2 క్యూబ్స్ వేసేసి యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఎప్పుడు ట్రై చేసే టిప్పేనండి. 30 నుంచి 40 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవదు. ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎంతమందికి ఆ టిప్ తెలుసో మీరు కమెంట్ చేసి చెప్పండి. అలాగే చూడండి, కొత్తిమీర కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా స్టోర్ చేసుకోండి. ముందుగా పండిన ఆకులు, గడ్డి ఇలాంటిదంతా ఉంటుంది కదా, నీట్గా తీసేసేయండి. వేర్లు మొత్తం ఇలా తీసేసేయండి.
వేసిన తర్వాత దీన్ని మనము ఇలా కూడా స్టోర్ చేయొచ్చు, లేదంటే ఇంతకుముందు నేను చూపించాను కదా పుదీనా ఎలా స్టోర్ చేసామో అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీరని ఎక్కువ రోజుల దాకానే ఫ్రెష్గా ఉంటుంది. కింద వైపు నేను ఇక్కడ ఒక టిష్యూ వేసేసి విడిపించుకున్న కొత్తిమీర సగం అయితే ఇందులో పెట్టాను. తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసేస్తున్నానండి. కొత్తిమీర పెట్టేసి ఇంకొక టిష్యూ వేసి మనము మూత పెట్టి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు 15 నుంచి 20 రోజుల దాకా పండవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం, పాడు చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూసిన టిప్స్లో మీకు ఏదైనా ఒక టిప్ నచ్చినా కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.